స్వామి, అసలు దేవుళ్ళకి సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నారు, ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా, అదే కలి వైపరీత్యం. తాగారు? హోమాల సేవకు వేళైంది, భక్తులు ఎదురు చూస్తున్నారు. అది కాదు సార్, కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం, అంతవరకు ఎవరైనా చెప్పినా నేను విన్ను. సార్ చిల్లి గల కూడా ఆవిడకి వెళ్ళదు సార్. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు పోండ్రే. మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు? కోర్టులో ఏమి ఇప్పిస్తావు? నో, కేసును ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి. మీ క్యారెక్టర్స్ లాగే మీ నోర్లు కూడా కంపు కొడుతున్నాయి. ఏం ఫెస్ట్ పడతారు మీరు? పిల్లలింటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మీదకి వినిపించాలి. కమాన్ బ్యాంక్ లోపల చూడ. భద్రాచలం దేవుడో కొండ మీద, ఆనవరం దేవుడో కొండ మీద. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకున్నట్టండి? కాదండి, దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు. అందరూ భూమి మీద ఉండేవారా? అవును, మనం పాపాన్ని ఎక్కువ చేశాం, బరువు ఎక్కి భూమిలా కింద దిగిపోయింది. దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. లాంచ్ టికెట్ రేట్ ఎంతండి? పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి, తిరుపతి నుండి లారీలో వచ్చామండి, చీటీ ఇస్తామండి. మేము తిరుపతిలో కూడా ఇచ్చామండి. తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు గీటీ లేదు. ప్రతివాడికి నామాలే లాంటి అంటే యానకురం అయిపోయింది. ఎక్కిడమో డబ్బులు లేవు, నువ్వు ఎక్కిడో డబ్బులు లేవు. నువ్వు అక్క నా కాళ్ళు కాలుతున్నాయి అక్క. నా కాళ్ళ మీద ఉంచారా? నీ కాళ్ళు కాలుతాయి అక్క, పర్వాలేదురా. చూసావక్క, మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడి గంటలు మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. ఆయనకేరా రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాసుని కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకెలా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. అబ్బే ఏం లేదు, ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇదిగిదిగిదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి. లేడి పాదం పక్కనే రాములూరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములూరు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఓ అంజయ్య, ఎట్లా చందరా, ఈ కసరకందులు మన రామన్నస్వామి మీద నిందలేసినారు, వీళ్ళకు పన్నశాల చూపిస్తావేంటి? ఆగాగు లచ్చను ధర, కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం సిరసిరమంటదిలే. ఏం చెంచు, వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులవుతున్నారన్న బాధలో కోన్లా మాత్రం కుయిరా. మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొర, ఆయనకి తెలియంది ఏమీ ఉండదు. అవును గాని జోడు కోన్ల కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు? ఊరుకోదరా, పసికోనల దగ్గర పెద్ద మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం. అసలు తప్ప అయింది కాదు, ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలింట్లో పెట్టొచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకెళ్ళి సీతమ్మకి సపర్యాలు చేయొచ్చుగా. అంత కాక దొరా దొరా, నువ్వు ఈ భద్రాచలానికి దొర అన్నారు కదా. మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు, అందుకని గుడికి చీటీ రాసివా? అవుందరా, మేం కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం. ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం, ఒట్టు. తిరుపతయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య ధర పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు. రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు. పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము! రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది బాగుంది. మా దుర్గక్క గుడికి వెళ్దాం పదండి. స్వామి, మన ముడుపు మనకు అందింది. వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏం ఆలోచించారు? వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం, దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను.
మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా. ఆ బాధ్యత నాకప్పగించు. ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య. వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి. ఈ పిల్లల పుణ్యమా అని ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి. నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్ళిరానా రామయ్య? వెళ్ళిరా. మనం తయారు చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఫైల్ మేజిస్ట్రేట్ చూశాడంటే వాడేంటి వాడు బాబు అయినా ఇస్తాడు విడాకులు. నా ఫైల్ అంతా కొట్టేసింది. ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి 10 days పట్టింది. మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో 10 days పడుతుంది. మళ్ళీ కేసు వాయిదా పడినట్టే. పుడతా నిన్ను పంపించిన పుడతా ఎవరో చెప్పు చెప్పు. రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామా, ఎవరు మీరు? సమాజాన్ని దారిలో పెట్టాలనుకున్న వాళ్ళం. సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్ట దారి కట్టం పట్టారే. లంకలో నా రాముడు రావణాసుని చంపాక కూడా ఇంకా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బ్రతికే ఉన్నారా రామా? ఇంతింత నామాలు పెట్టుకునే రామాయణం గురించి మాట్లాడకపోయా. రాముడు రావణాసురుని చంపింది తన పెళ్ళాం కోసం కానీ ప్రజల కోసం కాదు. మాకు కావాల్సింది రామరాజ్యం కాదు, మా రాజ్యం. రా, నువ్వు ఇటు, నువ్వు అటు, నువ్వు ఇటు. నేను ఆడుకుంటా. చూసి రమ్మంటే కాల్చి రావడం నాకు మొదటి నుంచి అలవాటేగా. అదుగో అదే మా కనకదుర్గమ్మక్క గుడి, ఇదే కృష్ణవేణమ్మ ఒడి. స్నానాలు చేద్దామా? జై శ్రీరామచంద్రమూర్తికి.
కనపడకపోతే ఆవిడ బాధపడాలి కానీ ఇతరులు ఎందుకు టెన్షన్? మగాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడంటే గుత్తులుగా పిల్లలు పడతారు. ఏమయ్యా ఇలాంటి ఆత్మీయులు అతను అలా అడవాడు పడిపోతుందా? చూస్తూ ఊరుకుంటారా? తీసుకెళ్ళండయ్యా. తీసుకెళ్ళండయ్యా. బాబు, ఎక్కువ ఆవేశంగా వాయిస్తాడొచ్చి. అమ్మా ఎక్కడ? నేను నీకు ఈ విషయం ముందే ఏమిటమ్మా అలా ఉన్నావు? నన్ను లొంగ తీసుకోవాలని పిల్లల్ని ఆయన కిడ్నాప్ చేశారేమో. నా నోటితో ఆ మాట అనలేనమ్మా. అమ్మా నువ్వు మహాలక్ష్మి, నిన్ను కాదన్నాడా? డబాల్ నీ పిల్లలు నిన్న నరాలు వల్లైనా పని వెతికి తీసుకొచ్చే పూచి నాది. ఎంగిలి పడమ్మా, ఎంగిలి పడి వెళ్ళు అని తీసుకెళ్ళమ్మా. పంపించుకో కదా. అమ్మా ఓ బతికైనా కొడుకు. అసలు అంత కటింగ్ ఇస్తున్నావు, వాళ్ళిద్దరూ సెపరేట్ అయితే నీకొచ్చే బెనిఫిట్ ఏంది? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే స్ట్రాంగ్ అవుతారు. మనం పాడమన్న పాటకు రేట్ ఎక్కువ అడుగుతారు. వాళ్ళు విడిపోతే వీక్ అవుతారు. మనం అడిగిన రేటుకే పాడతారు. పిల్లల సెంటిమెంట్ తో మళ్ళీ కలిస్తే ముత్యాలకు సెంటిమెంట్ తో మనం దెబ్బ కొడతాం. రెండు రోజుల నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు, కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉంది. ఒకటి చెప్పవా అక్క, దేవుడు పూజ చేయడానికి కూడా సినిమాల టికెట్లేంటి? దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటాయరా, భక్తులు కాకపోతే ఎవరిస్తారు? అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా, ఊరికో కొండెందుకు? పాపం గాంధీ తాత చూడు కొండెక్కలేక బొమ్మైపోయాడు. ఏంటక్క అలా పరిగెడుతున్నాడు? సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయన. ఆ బుక్ లో ఏముంది? భగవద్గీత శ్లోకాలు బాబు. సర్లే వెళ్ళు. ఎవరు కొండ దిక్కుండా చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి. ఎవరిని విడిచిపెట్టద్దు. కానిస్టేబుల్స్, మీరు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. అమ్మో, గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టేశారు. ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్దాం? ఈ రాత్రి గుళ్ళోనే నెక్కేసి పొద్దున్నే మూవ్ అవుదాం.